నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, బేకరీలు, రెసిడెన్సీ స్కూళ్లపై దాడులు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో బేకరీల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఓ ప్రభుత్వ వసతి గృహంలోనూ అదేవిధంగా ఉంది. హోటళ్లలోనూ శుభ్రత లేకపోవడంతో నమూనాలను సేకరించారు. వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష తెలిపారు. జంకు బట్టి ఉండాలి తింటామా? మరి ఆ కేక్ ఎందుకు అక్కడ ఉండాలి? మీరు జంకు పెట్టిన ప్లేట్లు తింటారా? తింటారా? అక్కడ ఎందుకు పెట్టినారు మరి అట్లా? మినిమం కదండి. గంగమ్మ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేపట్టాలని టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి గ్రామ శివారులో గంగమ్మ బ్రిడ్జ్ పునర్నిర్మించాలని ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఎందుకోసమో ఏ విధంగా పనులు చేయకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రామ్రెడ్డి, మాజీ రైతు కన్వీనర్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనులను ఆపివేస్తూ చాలా మంది ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున వెంటనే ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చూసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి, మరియు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులు రామారెడ్డి మండల కేంద్రం నుంచి కామారెడ్డికి వెళ్ళే గంగమ్మ వాగు గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యేలైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్న గారు, అదేవిధంగా ప్రభుత్వ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్న గారు, మన ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ బ్రిడ్జు, గరుగుల్ బ్రిడ్జు మరియు వడ్లూరు నుంచి కోసంపేట పోయే బ్రిడ్జిలను 3 బ్రిడ్జిలను శాంక్షన్ చేసి టెండర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ పని చేయక 8 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పని నత్తనడకన జరుగుతుంది. దీని వలన రామారెడ్డి మండల కేంద్రం నుంచి దాదాపు 18 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా ఇటు మాచారెడ్డి మండల్ కావచ్చు, మన నిజామాబాద్ జిల్లా అయిన భీమ్బాల్, సిరికొండ మరియు దర్పల్లి మండలాల ప్రజలు కూడా ఈ దారి వెంబడినే మన హైదరాబాద్ కావచ్చు, కామారెడ్డి వెళ్తారు. కాబట్టి తొందరగా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది కామారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్న మండల రామారెడ్డి. ఎమ్మెల్యే గారు చేస్తే మనకు మరి ఇప్పుడు కూడా ఏం డ్రాయింగ్ గీసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా తెలియజెప్పిన విద్యార్థిని మార్తా శృతి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ స్వచ్ఛతా వార్షికోత్సవంలో భాగంగా పరిసర శుభ్రతపై 10th క్లాస్ విద్యార్థిని మార్తా శృతి డ్రాయింగ్ వేసి వాటి ద్వారా స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ టీచర్లకు, హెడ్ మాస్టర్లకి, గ్రామ సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీటీసీ శివకోటి శివరామకృష్ణ, శ్రీహరి, హై స్కూల్ హెచ్ఎం, టీచర్, సచివాలయం ఎంప్లాయీస్ మరియు హెల్త్ వర్కర్స్ ఏ నారాయణరావు, పిహెచ్ఏ డ్రాయింగ్ మేడం భాను, మల్లేశ్వరరావు, ఏఎన్ఎం రామలక్ష్మి, మహిళా పోలీస్ వరలక్ష్మి, రైతు భరోసా నరసింహం, ఆశా వర్కర్స్ శ్రీదేవి, మరియమ్మ, శాంతికుమారి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. గుడ్ మార్నింగ్ టీచర్స్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఏంటంటే, ఈ రైనీ సీజన్లో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పబోతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147
దోమలు అంటే చాలా దోమల వల్ల డెంగ్యూ మలేరియా అనేవి చాలా వ్యాపిస్తున్నాయి. కొబ్బరికాయల్లో నీళ్లు కొట్టేసి పక్కన పడేయడం వల్ల దాంట్లో దోమలు వచ్చేయడం, అది కాకుండా మనం టైర్లు యూజ్ చేస్తున్నాం, ఆ టైర్లు పక్కన పడేయడం వల్ల వర్షానికి వాటర్ అందులో ఇంకిపోయి చిన్న చిన్న దోమలు వచ్చేసి అవి మనల్ని కొట్టడం వల్ల డెంగ్యూ మలేరియా అనేవి వ్యాపిస్తున్నాయి. అలాగే గోధులు తవ్వేసి డ్రైనేజ్లు అన్నీ పడేయడం వల్ల, ప్లాస్టిక్ పడేయడం వల్ల దాంట్లో మొత్తం ఫుల్గా దోమలు వచ్చేసి మనల్ని కొట్టడానికి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. వాటి వల్ల డెంగ్యూ మలేరియా అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని తప్పించుకోవాలంటే స్ప్రేస్ వాడాలి. అదే కాకుండా మనకి యాంటీబయాటిక్ అన్నీ వాడాలి. నెట్ ఉండడం వల్ల మనం చాలా సేఫ్టీగా ఉంటాము. దోమలు ఒకవేళ కొట్టడానికి వచ్చేసరి ఆ నెట్ వల్ల మనం కొట్టలేదు. అది డస్ట్బిన్స్, పొడి చెత్త, తడి చెత్త అనేవి ఉన్నవి. అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇచ్చారు. అందులో సెపరేట్గా వేసుకుంటే మనకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సేఫ్టీ క్లాస్ చాలా ఎక్కువ ఉపయోగించాలి. మనం మనుషులు ఫైనల్స్ కింద దాకా వేసుకుంటే దోమలు కుట్టడానికి కూడా ఉంటాయి. అది కాకుండా ఎన్విరాన్మెంట్ చాలా కాపాడాలి. ప్లాస్టిక్ వల్ల చాలా పొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ ప్లాస్టిక్ వేరే జీవులు, వేరే జంతువులు తినేసినా సరే వాళ్ళు ప్రాణ వ్యాధి వస్తుంది, అలాగే చచ్చిపోతున్నారు. మనం ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగించడం వల్ల భూమి లోపల ఇంకిపోయి ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి గాలి పీల్చడానికి అవ్వట్లేదు, చెట్లు పెరగట్లేదు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవములు ఈరోజు అమ్మవారి గరగలతో బోనాలతో ఈ జాతర మొదలైంది. ఈ బోనాల కార్యక్రమంలో గ్రామస్తులు వందలాది మంది బోనాలు ఎత్తుకొని జై మోదకొండ, జై జై మోదకొండ అని నినాదాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ జాతర మహోత్సవం సుమారు 5 రోజులు జరుగుతాదని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మద్దాల కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సూరిశెట్టి పండు, సెక్రటరీ పెంటకోటి బ్రహ్మం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మద్దాల పెద్ద అమ్మాజీ రమణ పాల్గొన్నారు. వరదతో పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల తక్షణ నష్టపరిహారం చెల్లించాలి. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్. ఈరోజు కోటపల్లి మండలం ప్రాణాహిత పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల వలన వరదలు వచ్చి మండలంలో పలు గ్రామాల్లో పంట నీట మునిగి నష్టపోయిన పంటలను ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మండలంలోని సిర్సా గ్రామంలో మండల బీజేపీ నాయకులు మరియు రైతులతో కలిసి నీట మునిగిన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, మంత్రి రామన్న, పట్టి వెంకటకృష్ణ, పొన్నం చంద్, కషెట్టు నాగేశ్వరరావు, పానుగంటి మధు, జాడి తిరుపతి, కొండపాకాచారి, శివకృష్ణ, శ్రీపాల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మండి వైఖరి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ప్రాణహిత ముంపు రైతులకు 20,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రాణహిత ముంపు రైతులకు నా పేరు గగ్గూరి శంకరు. నేను 4 ఎకరాలు కౌలుకు పట్టుకున్నా. అది బొత్తిగా పత్తి అయితే బొత్తిగా మునిగింది, బొత్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు చచ్చిపోయిన చెట్లు అంతే సార్. కౌలు 1,00,000 రూపాయలు, 60-70 పెట్టుబడి అయింది సార్. దున్నుడు, ఆ గింజలు పెట్టుడు, ఆడి మందు బస్తాలు వేసినాయి. నా పేరు సవడం కిష్టయ్య, కోటపల్లి మండలం కులా గ్రామం. సరే, ప్రతి సంవత్సరం ఇదే బాధ అయితే ఇప్పుడు నేను 4 ఎకరాల కవర్ పట్టుకున్నాం. అది మొత్తం మునిగిపోయింది సార్. ఇప్పుడు నీళ్ళలో ఉన్నది. ఇప్పటికి ఏ ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చూడలే. ఇప్పటికైనా ఎకరానికి 20,000 రూపాయలు ఇచ్చి
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్వే పైకి చేరిన వరద నీరు 2 జిల్లాల పరిధిలోని లంక గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయం. ప్రమాదభరిత వాతావరణంలో ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. శాసనసభలో సంతాప తీర్మానంపై మాట్లాడిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందితకు అసెంబ్లీ నివాళి. ప్రజల గుండెల్లో సాయన్న కుటుంబానికి శాశ్వత స్థానం. శాసనసభలో సంతాప తీర్మానంపై మాట్లాడిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న కుటుంబం చేసిన సేవలు మరువలేనివని, జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సాయన్న అకాల మరణానికి చింతిస్తూ శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన్న అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే ఆ రోజు సాయన్న గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఎలక్షన్లో పోటీ చేయాలి, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన్న గారు ఇచ్చేవారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు ఎంపీటీఓ సభా భవనం నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోస్ట్ యాక్ట్ 2013 చట్టాలపైన ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీడీఓ సుగుణశ్రీ, చాపాడు ఐసీడీఎస్ సిడిపిఓ సావిత్రమ్మ, డిటి అలీఖాన్లు మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై, మహిళలు, బాలికలపై జరుగుతున్న దురాఘాతాలను ఎలా ఎదుర్కోవాలి, చట్టపరంగా ఎలాంటి రక్షణ పొందాలి వంటి అంశాలపై ఉద్యోగులకు ప్రభుత్వం తెచ్చిన పోస్ట్ యాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ ఏవో నాగేంద్రబాబు, ఎంఈఓ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ మహిళా పోలీసులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో 70% బెనిఫిట్, 30% లాస్ ఉంది. దీంట్లో అన్ని విధాలుగా దీంట్లో సెల్ ఫోన్లలో మొత్తం సైలెంట్ పెట్టేసి సైలెంట్లోనే యాక్టివేట్ చేయడము, ఫోటో తీయడము, ఆ వాట్సాప్ చూపించడము, డిమాండ్ చేయడము చాలా వరకు నా దృష్టికి వచ్చినట్టు 30-40% జిల్లా లెవెల్లో జరుగుతున్నాయి ఈ విషయంలో. అందుకే ఒక తహసీల్దార్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్గా తహసీల్దార్ను నియమించినారు. ఇండియన్ పెనాల్ కోడ్ కింద ఇది మామూలుగా ఎస్ఐ గారు రాలేదు, కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సిఐ కానీ ఎస్ఐ కానీ రమ్మని చెప్పినాను, కానీ రాలేదు. వాళ్ళు కూడా కొంచెం ఎలక్ట్ ఐపీసీ కూడా చెప్తారు.
కంప్లైంట్ ఎలా ఉండాలి అంటే, ఒక మహిళను టచ్ చేసినా, టచ్ చేయకుండా ఏదైనా దుర్భాషలాడినా, ఫోన్లలో ఏవైనా మెసేజ్లు పెట్టినా, అసభ్యకరమైన మెసేజ్లు కానీ అదే మనము అవన్నీ జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఆధారాలతోనే ఇవ్వాలి. అవి కూడా మనము వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వాలి? ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు ఎవరైనా దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వచ్చు, ఫ్రెండ్ ఇవ్వచ్చు, కోవర్కర్ ఇవ్వచ్చు. అంటే ఎవరిచ్చారని ఎవరేం బయటకు చెప్పరు. ఇదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులను, ఇళ్లలో పనిచేసే వాళ్ళను, వాళ్ళ మీద హెరాస్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని నోటు మాట కలిసినా కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ఎవరైనా పక్కన నాలుగు తీసే వాళ్ళతో కంప్లైంట్ రాయించుకొని దాన్ని సార్ చెప్పారు మండల్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాలని. ఆ కంప్లైంట్ బాక్స్లో ఆ కంప్లైంట్ డ్రాప్ చేసినట్లయితే అది ఎవరు ఇచ్చారనేది కూడా కాన్ఫిడెన్షియల్గా, అంటే నోటి మాటలతో కంప్లైంట్ ఇవ్వడం కంటే బాక్స్లో వేసినట్లయితే దాన్ని రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక అనే గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా లంక పొలాలకు మధ్యలో ఉండే ఓ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాల వారు శాశ్వత గృహాలను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం బ్యారేజ్ వద్ద 14.30 అడుగులకు చేరి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో తోకలంకకు వెళ్లే దారి గోదావరి జలాలతో మునిగిపోయి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అయితే గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరగడంతో ఈ సాయంత్రానికి వరద తోకలంక గ్రామాన్ని చుట్టూ ముట్టవచ్చునని స్థానికులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పిలుపు మేరకు ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముదిరాజుల సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ముదిరాజులకు అన్ని విధాలుగా నష్టపోతూనే ఉందని ఆయన అన్నారు. అనంతరం వెల్దొండ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ముదిరాజ్ మహాసభ నాయకులు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల డిమాండ్లు, ముదిరాజుల డిమాండ్లు, ముదిరాజుల డిమాండ్లు. బీసీలలో అత్యధికంగా ఉన్నటువంటి 13 నుండి 14% ఉన్నటువంటి ముదిరాజులు మరి గవర్నమెంట్ మొన్న 7-8 నెలల కింద జరిగినటువంటి గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి ముదిరాజులకు న్యాయం తప్పకుండా చేకూరుస్తా అని హామీ ఇచ్చిండు అభయాస్తంలో. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్ డిమాండ్ చేయడం అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి బీసీ డి గ్రూపు నుండి ఏ గ్రూపులో చేరాలని ఒక 15 సంవత్సరాల నడుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ 2024-26 కార్యాచరణ సమావేశం కూడే మోజేష్ బాబు ఆధ్వర్యంలో మరియు రెవరెండ్ అమృతరావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 7 నియోజకవర్గాల నాయకులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడే మోజేష్ బాబును తూర్పు గోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులుగా మరొకసారి ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని 7 నియోజకవర్గాల నాయకులు తెలియజేశారు. గత సంవత్సరం మమ్మల్ని ప్రేమించి మా మీద నమ్మకంతో బాధ్యత అప్పగించి సమర్థవంతంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి జిల్లా అధ్యక్షులుగా నియమించి
మరి అక్టోబర్ మాసం వరకు దాన్ని కొనసాగించడానికి వారు నాకు సహకారం అందించారు. మళ్ళా ప్రేమించి ఈ 2024, 2026 వరకు జరగబోతున్నటువంటి 2 సంవత్సరాలలో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు దైవజనులు బిషప్ ప్రతాప్ సిన్హాయి గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి జుహానీ హల్లునెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరూ కలిసి యూత్ వింగ్గా, మహిళా విభాగంగా, అలాగే పొలిటికల్ వింగ్గా, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని రాగల దినాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అప్పగించినటువంటి బాధ్యతను బట్టి మరి పెద్దలైన వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. బిషప్ ప్రతాప్ సిన్హాయి గారికి, అలాగే జుహానీ హల్లునెడ్డి గారికి, అలాగే డాక్టర్ ట్రై గారికి, సారథి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కృతులతో రాగల ఈ మరి 2 సంవత్సరాలు కూడా సమర్థవంతమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ అనేకులకు ఆదరణగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని మాటిస్తూ మరొకసారి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతటి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈ సమయాన్న మరి జిల్లా నుండి నలుమూలల నుండి కూడా 7 నియోజకవర్గాల నుండి కూడా మరి నాయకులు విచ్చేశారు. ఆహ్వానించగానే విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కృతులతో మీ మోజస్ బాబు గోడి, తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్. జగిత్యాల జిల్లా మెట్పల్లి బుధవారం మహాలక్ష్మమ్మ బోనాల పండుగను పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మహాలక్ష్మమ్మ దేవాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించినారు. కమిషనర్ గారు మాట్లాడుతూ రేపటి నుండి మహాలక్ష్మమ్మ బోనాలు ప్రారంభమవుతున్నందున దాని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, దేవాలయ పరిసరాల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, వాటర్ ట్యాంక్ కడిగి నీరు నింపాలి అని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, నరేష్, అశోక్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో జరుగుతాయని తెలిపారు. ఐద్వా మహిళా సంఘం నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోందని ఆమె తెలిపారు. మహిళా హక్కులకై గలమెత్తి పోరాటం చేస్తుంది ఐద్వా. సమాన పనికి సమాన వేతనం, ఆస్తి హక్కు చట్టము, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల వ్యతిరేక చట్టాన్ని సాధించుకున్నాము. అట్లాగే లైంగిక వేధింపుల చట్టాన్ని 15 సంవత్సరాల పోరాట ఫలితంగా ఆ చట్టం రావటం జరిగింది. అట్లాగే ప్రధానమైనటువంటి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఐద్వా మహిళా సంఘం. ఫలితంగానే 33% చట్టాన్ని 33% సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ చట్టాన్ని అమలు చేయటంలో ఇవాళ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అట్లాగే ఇవాళ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇవాళ పెద్దవాళ్ళ పైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి ప్రధాన కారణము మద్యము. దీన్ని నియంత్రించాలని ఐద్వా పోరాటం చేస్తాము. మరోపక్క డ్రగ్స్ తీసుకొని కూడా ఇవాళ పిల్లల్ని చిన్నపిల్లల పెద్దవాళ్ళనే తేడా లేకుండా ఇవాళ వేధింపులు జరుగుతున్న పరిస్థితి ఉంది. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఆమె మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల పండుగ జాతర అఖండ విజయం అయిన సందర్భంగా
బోనాల పండుగ విజయోత్సవంలో కృషి చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లు మరియు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, పోలీస్ శాఖ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఎంతో కృషి, ఎన్నో రివ్యూ మీటింగ్స్, మంత్రివర్యులు, గవర్నమెంట్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, అలాగే మిగతా ఏజెన్సీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక్కొక్క పాయింట్ మీద ఎన్నోసార్లు మీటింగ్స్ చేసిన తర్వాత ఈ ఫెస్టివల్ ఇలా అయింది. లాస్ట్ ఇయర్ అలాగే ముందర సంవత్సరాల్లో మనకు వచ్చిన అనుభవాలు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం, భక్తులు ఏ రకంగా కష్టాలు పడ్డారు, వాటిని ఎలా తీర్చాలి, వీటన్నింటి గురించి కూడా చాలా రివ్యూ మీటింగ్స్ క్రితంసారి ఇన్వాల్వ్ అయిన ఆఫీషియల్స్తో, క్రితంసారి వచ్చిన భక్తులతో, వీళ్ళందరితో మాట్లాడి ఈసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ టెంపుల్లో ఏ ఫెస్టివల్, ఏ ఉత్సవం అయినా అది ఒక సామూహిక ఈవెంట్. అదంటే ఒక మనిషిది కాదు, ఒక ఏజెన్సీస్ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు. ఈ దృష్ట్యా ముందరకెళ్ళడం జరిగింది. రెండోది, మా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ అన్న సర్కార్ దగ్గర నుంచి ఆయన పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నది ఏంటంటే భక్తులు ఆర్ ఎట్ నెంబర్ 1. వాళ్ళకి ఏ బాధ, ఏ ప్రాబ్లం ఉండకూడదు. కాబట్టి మా మొత్తం ఫోకస్ ఫర్ ద లాస్ట్ 1 month ప్రిపరేషన్, 1 month కంటే ఎక్కువ ప్రిపరేషన్ అయినప్పుడు